అందరికీ నమస్కారం. నా పేరు సిహెచ్ అరవిందారెడ్డి, డిటిఓ టర్నర్, గవర్నమెంట్ పారిశ్రామిక శిక్షణ సంస్థ, ఓల్డ్ నల్గొండ. ఈరోజు టర్నర్ సెకండ్ ఇయర్ యాన్యువల్ సిస్టమ్ 4th సెమిస్టర్లో హీట్ ట్రీట్మెంట్ గురించి వివరిస్తున్నాను. హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ ఆపరేషన్స్ ఇన్వాల్వింగ్ ద హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ మెటల్స్ ఇన్ ది సాలిడ్ స్టేట్. హీట్ ట్రీట్మెంట్ అనేది ఒక వరుస క్రమంలో కొన్ని ఆపరేషన్స్ ద్వారా ఒక మెటీరియల్ను హీటింగ్ మరియు కూలింగ్ చేసి వాటిని ఒక ఫర్నేస్లో హీటింగ్ కూలింగ్ చేస్తూ దాన్ని కూలింగ్ చేస్తారు. దాన్నే హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అంటారు. అయితే ఈ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెకానికల్ ప్రాపర్టీస్ని ఏదైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేయడానికి ఉపయోగిస్తారు. The purpose of to change a mechanical properties or combination of mechanical properties so that the metal will be more useful, serviceable and safe for definite purpose. ఈ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ చేయడం వల్ల మెకానికల్ ప్రాపర్టీస్ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ ప్రాపర్టీస్ అంటే గుణాలు, ఆ మెటీరియల్ యొక్క గుణాలను చేంజ్ చేసి వాటిని ఎక్కువ యూస్ఫుల్ ఒక ప్రోడక్ట్ను తయారు చేసినప్పుడు ఎక్కువ దాని లైఫ్ రావడానికి ఉపయోగపడుతుంది. అంటే దానిలో ఉన్న గుణాలను మనం చేంజ్ చేయడం వల్ల దాని యొక్క సర్వీస్ అనేది ఎక్కువ ఇస్తుంది. బై హీట్ ట్రీటింగ్ ఏ మెటల్ కెన్ బి మేడ్ హార్డర్, స్ట్రాంగర్ అండ్ మోర్ రెసిస్టెంట్ టు ఇంపాక్ట్. హీట్ ట్రీట్మెంట్ కెన్ ఆల్సో మేక్ ఏ మెటల్ సాఫ్టర్ అండ్ మోర్ డక్టైల్. అంటే అవసరాన్ని బట్టి హీట్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక సాఫ్ట్ మెటీరియల్ను హార్డర్గా చేయడము, అంటే ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ అయిన తర్వాత అది ఒక మూవబుల్ అంటే కదిలే వస్తువు ఎక్కడైతే ఉంటుందో అక్కడ వియర్ రెసిస్టెన్స్ హార్డ్గా ఉండాలి కాబట్టి దాన్ని హార్డనింగ్ చేస్తారు. స్ట్రాంగ్గా ఉండాలి. ఒక్కొక్కసారి ఎప్పుడైతే హ్యామరింగ్ చేస్తారో ఒక వస్తువును దాంట్లో ఇంటర్నల్ స్ట్రెస్సెస్ ఏర్పడతాయి కాబట్టి దాన్ని రిమూవ్ చేయడానికి నార్మలైజింగ్ అనే ఉంటుంది, దాన్ని చేస్తారు. అంటే వాటి యొక్క అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి మనము హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ను ఎంచుకుంటాము. ఒక్కొక్కసారి మెటీరియల్ మిషన్ మీద మనం మెషినింగ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ మెటీరియల్ బ్రిటిల్ మెటీరియల్ను సాఫ్ట్గా చేయాలంటే అనీలింగ్ ప్రాసెస్ను ఉపయోగిస్తాము. ఈ విధంగా వివిధ రకాలైన గుణాలను చేంజ్ చేయడానికి హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఉపయోగిస్తారు. సపోజ్ మనం ఏదైతే జనరల్ లైఫ్లో చూసినట్లయితే ఒక పిండి వంటలు చేసినప్పుడు వివిధ రకాలైన పదార్థాలను కలిపినప్పుడు వాటి యొక్క గుణాలు చేంజ్ ఎలా అవుతాయో ఈ యొక్క మెకానికల్ ఫీల్డ్లో కూడా మన యొక్క మెటీరియల్స్ యొక్క గుణాలను, ప్రాపర్టీస్ని చేంజ్ చేయడానికి వివిధ రకాలైన హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్లను ఉపయోగిస్తారు. అయితే ఈ విధంగా హీటింగ్ ఫర్నెస్లో హీట్ చేస్తూ మరియు దాన్ని కూలింగ్ చేయడం వల్ల దానిలో ఉన్న ఆ మెటీరియల్ యొక్క రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్కు మనము టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తూ మళ్ళీ స్లోలీ కూలింగ్ చేస్తారు. అంటే రీక్రిస్టలైజేషన్ అంటే మనకు ఏదైతే ఒక మెటీరియల్ లిక్విడ్ స్టేట్కు ముందుగా ఉండే టెంపరేచర్ను రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ అంటారు. అంటే ఆ స్టేజ్లో దానిలో ఉన్న అణువులు సరి చేసుకొని ఒక క్రమ పద్ధతిలో ఏర్పరచుకొని వాటి యొక్క గుణాన్ని చేంజ్ చేసుకుంటాయి కాబట్టి అక్కడి వరకు హీట్ చేసి కూల్ చేస్తారు. అయితే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఉన్నాయి. దానిలో అనీలింగ్, నార్మలైజింగ్, హార్డనింగ్ అండ్ టెంపరింగ్, కేస్ హార్డనింగ్. అనీలింగ్లో ఫుల్ అనీలింగ్, స్ట్రెస్ రిలీఫ్ అనీలింగ్, స్పెరైడైజింగ్ అని ఉన్నాయి. హార్డనింగ్ అండ్ టెంపరింగ్లో కన్వెన్షనల్ హార్డనింగ్ అండ్ టెంపరింగ్, ఆస్ టెంపరింగ్, మార్ టెంపరింగ్ అని ఉన్నాయి. కేస్ హార్డనింగ్లో కార్బోరైజింగ్, సైనైడింగ్, నైట్రైడింగ్, కార్బోనైట్రైడింగ్, ఫ్లేమ్ హార్డనింగ్, ఇండక్షన్ హార్డనింగ్, ఎలక్ట్రో బీమ్ హార్డనింగ్, లేజర్ బీమ్ హార్డనింగ్. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డనింగ్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఉన్నాయి. ఫస్ట్ తీసుకున్నట్లయితే అనీలింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఫర్ సాఫ్టనింగ్ మెటీరియల్ ఆర్ టు బ్రింగ్ అబౌట్ రిక్వైర్డ్ చేంజ్ ఇన్ ప్రాపర్టీస్ such as machinability, mechanical or electrical properties or dimensional stability. అనీలింగ్ ప్రాసెస్ అనేది ఒక మెటీరియల్ సాఫ్ట్గా తయారు చేయడానికి అనీలింగ్ ప్రాసెస్ ఉపయోగిస్తారు.
అది మిషనబిలిటీ, అంటే మనం మిషనింగ్ చేయడానికి సాఫ్ట్ మెటీరియల్ ఉండాలి, టూల్ మెటీరియల్ కంటే సాఫ్ట్ ఉండాలి. అప్పుడు అనీలింగ్ చేసినట్లయితే అది సాఫ్ట్గా అవుతుంది, దాన్ని మిషనింగ్ చేయవచ్చు, దాన్ని మిషనబిలిటీ అంటారు. మెకానికల్ ప్రాపర్టీస్, ఎలక్ట్రికల్ గుణాలు కూడా చేంజ్ చేస్తారు. అనీలింగ్ అనేది ఫర్నెస్లో ఏదైతే మెటీరియల్ను మనం అనీలింగ్ చేయాలనుకున్నామో ఆ మెటీరియల్ను ఒక ఫర్నెస్లో హీట్ ట్రీట్మెంట్ చేస్తూ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్కు తీసుకొని 1 or 2 hours ఉంచి మళ్ళీ అదే ఫర్నెస్లో మనం కూలింగ్ చేస్తాం, దాన్ని అనీలింగ్ అంటారు. దీని యొక్క అబ్జెక్టివ్స్ ఆఫ్ అనీలింగ్, ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే నెంబర్ 1, సాఫ్ట్ ద స్టీల్ను సాఫ్ట్గా చేస్తుంది. రిలీవ్ ఇంటర్నల్ స్ట్రెస్సెస్, ఏదైతే ఇంటర్నల్ స్ట్రెస్సెస్ డెవలప్ అవుతాయో ఆ ఇంటర్నల్ స్ట్రెస్సెస్ను రిలీవ్ చేస్తుంది. రెడ్యూస్ ఆర్ ఎలిమినేట్ స్ట్రక్చరల్ హోమోజెనిటీ, అంటే స్ట్రక్చర్ అంటే ఇంటర్నల్గా ఒక క్రమ పద్ధతిలో అణువులు ఉండాలి. ఆ ఇంటర్నల్ స్ట్రక్చర్ డిస్టర్బ్ అయినప్పుడు, అంటే ఎప్పుడైతే మనం మెకానికల్ వర్క్ చేస్తామో, సపోజ్ ఒక హ్యామర్ తీసుకొని ఒక వస్తువును మనం బెండ్ చేసినప్పుడు దాని యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. ఆ ఇంటర్నల్ స్ట్రక్చర్ను మనము సరైన పద్ధతిలో పెట్టాలి అన్నప్పుడు మనము ఒక హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ను ఉపయోగిస్తాం. దాంట్లో అనీలింగ్ అనేది ఇంటర్నల్ స్ట్రక్చర్స్ను కరెక్ట్ చేస్తుంది. రిఫైన్ గ్రెయిన్ సైజును మనకు అనీవెన్ అవుతుంది. ఒక హ్యామర్ తోటి కొట్టినప్పుడు ఒక వస్తువును దాంట్లో గ్రెయిన్ సైజ్ అనీవెన్ అవుతుంది, దాన్ని కూడా రిఫైన్ చేస్తుంది. ఇంప్రూవ్ ద మిషనబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంక్రీజ్ ఆర్ రెస్టోర్ డక్టిలిటీ అండ్ టఫ్నెస్ను మరియు డక్టిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. నార్మలైజింగ్, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ అప్లికబుల్ టు ఫెర్రస్ మెటల్ ఓన్లీ. నార్మలైజింగ్ అనేది ఫెర్రస్ మెటీరియల్స్ మీద ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ అనీలింగ్ ఇన్ దట్ ది మెటల్ ఈజ్ హీటెడ్ టు ఏ హయ్యర్ టెంపరేచర్ అండ్ దెన్ రిమూవ్డ్ ఫ్రమ్ ఏ ఫర్నేస్ ఫర్ ద ఎయిర్ కూలింగ్. అనీలింగ్కు నార్మలైజింగ్కు ఏంటి అని అంటే, నార్మలైజింగ్లో వచ్చేసి అదే ఫర్నేస్లో మనము ఆబ్జెక్టును హీట్ ట్రీట్మెంట్ చేస్తాము, హీటింగ్ చేస్తాము. కాకపోతే ఆ ఆబ్జెక్టును ఎప్పుడైతే దాని రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత కొంత టైం ఉంచేసి దాన్ని తీసి ఎయిర్లో, అంటే నార్మల్ వాతావరణంలో ఉండే ఎయిర్లో ఉంచేసి దాన్ని కూల్ చేస్తాం. ఆ విధంగా నార్మలైజింగ్ ఉంటుంది. అనీలింగ్ వచ్చేసి ఫర్నేస్లోనే కూల్ చేస్తాం. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ వచ్చేసి టు సాఫ్టెన్ ద మెటల్ను సాఫ్ట్ చేస్తుంది. గ్రెయిన్ సైజ్ని రిఫైన్ చేస్తుంది. ఇంప్రూవ్స్ మెషినబిలిటీ ఆఫ్టర్ ఫోర్జింగ్ అండ్ ఫోర్జింగ్ చేసిన తర్వాత మెషినబిలిటీ ఇంప్రూవ్ చేస్తుంది. ఇంప్రూవ్స్ గ్రెయిన్ సైజ్, ఇంప్రూవ్ స్ట్రక్చర్ ఆర్ వెల్డ్. ప్రిపేర్ స్టీల్ ఫర్ సబ్ హీట్ ట్రీట్మెంట్, మళ్ళీ హీట్ ట్రీట్మెంట్ చేయడానికి కూడా ప్రిపేర్ చేస్తుంది. క్వంచింగ్ ఆర్ హార్డెనింగ్, క్వంచింగ్ మరియు హార్డెనింగ్ అనగా ఇట్ ఈస్ డన్ టు ఇంక్రీజ్ ద స్ట్రెంగ్త్ అండ్ వియర్ ప్రాపర్టీస్ ఆన్ ఎ ప్రీ రిక్విసైట్ ఫర్ హార్డెనింగ్ ఈజ్ సఫిషియంట్ కార్బన్ అండ్ అలైక్ కాంటెంట్. హార్డెనింగ్ అనగా ఒక వస్తువును మనము తయారు చేసి మిషనింగ్ చేసి దాని ప్రోడక్ట్ను తయారు చేసిన తర్వాత ఎక్కడైతే మనము యాక్చువల్ ప్రాక్టీస్లో ఎక్కడైనా ఒక వస్తువులో ఉపయోగించినప్పుడు అది వియర్ అవుట్ అవుతుంది. ఆ వియర్ అవుట్ కాకుండా హార్డెనింగ్ చేసిన తర్వాత ఆ వస్తువును అక్కడ మనం బిగించినట్లయితే వియర్ అనేది తక్కువగా ఉంటుంది, అంటే వియర్ రెసిస్టెన్స్ ఈజ్ మోర్. ఈ విధంగా ఒక వస్తువును హార్డెనింగ్ చేయడాన్ని హార్డెనింగ్ అంటారు. కేస్ హార్డెనింగ్కు ముఖ్య భేదం ఏంటంటే, హార్డెనింగ్ వచ్చేసి కంప్లీట్ టోటల్ ఆబ్జెక్టును హార్డెనింగ్ చేస్తారు. కేస్ హార్డెనింగ్లో వచ్చేసి కొంత సర్ఫేస్ డెప్త్ వరకే హార్డెనింగ్ చేసేదాన్ని కేస్ హార్డెనింగ్ అంటారు. కేస్ హార్డెనింగ్ వచ్చేసి వియర్ రెసిస్టెన్స్ను, మెషిన్ పార్ట్స్ యొక్క వియర్ రెసిస్టెన్స్ను ఇంక్రీజ్ చేస్తుంది. కేస్ హార్డెనింగ్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. దాంట్లో కార్బోరైజింగ్, నైట్రాయిడింగ్, సైనైడింగ్, ఇండక్షన్ హార్డెనింగ్, ఫ్లేమ్ హార్డెనింగ్, కార్బోరైజింగ్. దీంట్లో కార్బోరైజింగ్ వచ్చేసి మనం ఏదైతే కోల్ ఉంటుందో కోల్లో మనము ఒక బాక్స్లో కోల్లో మనము మన ఆబ్జెక్టును ఉంచినట్లయితే అది హీటింగ్ చేసినప్పుడు ఆ కోల్లో ఉన్న కార్బన్ దాని యొక్క సర్ఫేస్లో వెళ్ళి దాని యొక్క సర్ఫేస్ కొంత డెప్త్ వరకు హార్డెనింగ్ అవుతుంది. దీన్నే కార్బోరైజింగ్ అంటారు. నైట్రైడింగ్లో ఒక NH3 అమోనియా గ్యాస్ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఆబ్జెక్టు నుంచి హీట్ ట్రీట్మెంట్ చేయడం వల్ల దాని యొక్క సర్ఫేసు
హీటింగ్ సర్ఫేస్ హీట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. సైనైడింగ్ వచ్చేసి నైట్రోజన్ మరియు కార్బన్ గ్యాస్ ఎన్విరాన్మెంట్లో మనము ఆబ్జెక్ట్ నుంచి హీట్ ట్రీట్మెంట్ చేయడం వల్ల దాంట్లో నైట్రోజన్ అండ్ కార్బన్ ఇండ్యూస్ మెటల్లోకి వెళ్ళి ఒక సర్ఫేస్ కొంత డెప్త్ వరకు హార్డెన్ అవుతుంది. దీన్నే సైనైడింగ్ అంటారు. ఇండక్షన్ హార్డెనింగ్ వచ్చేసి మనము ఎలక్ట్రిసిటీ కండక్టివ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాంట్లో నుండి ఎలక్ట్రిసిటీని మనం పంపించడం వల్ల అది హీటింగ్ అయ్యి అది వచ్చేసి మనకు సర్ఫేస్ హార్డెనింగ్ అవుతుంది. ఫ్లేమ్ హార్డెనింగ్ వచ్చేసి ఆక్సియాసిటిలిన్ ఫ్లేమ్ను మనం తీసుకెళ్తూ దానిపైన వాటర్ స్ప్రే చేయడం వల్ల కొంత సర్ఫేస్ డెప్త్ వరకు హార్డెనింగ్ అవుతుంది. ఫ్లేమ్ హార్డెనింగ్ వచ్చేసి మనము లేత్ యొక్క గైడ్ వేస్ను ఫ్లేమ్ హార్డెనింగ్ చేస్తారు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే మేజర్ ఆబ్జెక్టివ్కి వచ్చేసి టు ఇంక్రీజ్ స్ట్రెంగ్త్, హార్డ్ అండ్ వియర్ రెసిస్టెన్స్. స్ట్రెంగ్త్, హార్డ్నెస్ మరియు వియర్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది. మరియు ఇంక్రీజ్ ద డక్టిలిటీ, సాఫ్ట్నెస్ను డక్టిలిటీ ఇంక్రీజ్ చేస్తుంది. టు ఇంక్రీజ్ టఫ్నెస్ను ఇంక్రీజ్ చేస్తుంది. టు అప్టైన్ ఫైన్ గ్రెయిన్ సైజ్ ఏదైతే అణువుల యొక్క సైజును సరిచేస్తుంది. టు రిమూవ్ ఇంటర్నల్ స్ట్రెస్సెస్ ఇండ్యూడ్ డిఫార్మేషన్ బై కోల్డ్ వర్కింగ్. ఏదైతే కోల్డ్ వర్కింగ్ తోటి అంటే హ్యామరింగు, వెల్డింగు, ఆపరేషన్స్ ద్వారా కొంత ఇంటర్నల్ స్ట్రెస్సెస్ డెవలప్ అవుతాయి. ఆ ఇంటర్నల్ స్ట్రెస్సెస్ని కూడా హీట్ ట్రీట్మెంట్ ద్వారా మనం రిమూవ్ చేయవచ్చు. ఇవన్నీ కూడా డిఫరెంట్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్. వీటి ద్వారా మనము మెకానికల్ ప్రాపర్టీస్ను చేంజ్ చేసి మన అవసరానికి తగ్గట్టు వాడుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.